హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ ప్రపంచం. మేమైతే లేపాక్షి వెళ్ళాము. మేము బెంగళూరు నుంచి హిందూపూర్కి ట్రైన్లో వెళ్ళాము. హిందూపూర్లో ట్రైన్ దిగినాక అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిస్తే, అంటే స్టేషన్ బయటకు వచ్చి రైట్ సైడ్ నడిచి ముందుకు వెళ్తే అక్కడ షేర్ ఆటోలు చాలా ఉన్నాయి. అక్కడ ఈచ్ మనిషికి వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోయాము లేపాక్షికి. వెళ్ళినాక అక్కడ గుడి లోపలికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. అసలు మాటల్లో చెప్పలేము అనమాట, అంత అందంగా ఉంది. మేము వెళ్ళిన రోజు వాన కూడా వచ్చింది, చూడలేనేమో అని అనుకున్నాము మేమైతే. కానీ ఆగుతూ రావడం, కాసేపు పడుతుంది, కాసేపు తగ్గుతుంది, అలా అందువలన మేము గుడంతా కూడా చూడగలిగాము. గుడిలో అయితే గర్భగుడిలోకి మాకు వీడియోలు అలౌ చేయలేదు. బయటంతా మాత్రం నేను వీలైనంత వరకు అంతా నేను వీడియో తీశాను, అదే మీకు పెడుతున్నాను. మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి, ఎందుకంటే లేపాక్షి అన్నది చాలా మంచి గుడి. అంటే చూస్తానికే కాదు, అక్కడ గర్భగుడిలోకి వెళ్ళిన వెంటనే స్వామిని దర్శించుకున్న వెంటనే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే, నేను బెంగళూరు నుంచి వెళ్ళాను కాబట్టి నేను ఇలా వెళ్ళాను. మీకు ఏది దగ్గరైతే అలా మీరు ప్లేస్ సెట్ చేసుకొని వెళ్ళండి. అక్కడి నుంచి కొంచెం గుడి బయటకు వచ్చేసినాక కొంచెం రైట్కి వెళ్ళి లెఫ్ట్ వైపు నంది కూడా ఉంది. ఆ నందిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్వర్ణాస్ ప్రపంచం. గ్యాప్ ఉంటుంది. తీసుకుంటుంది